నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చేసింది. మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు మీకే తెలియకుండా తిరుగుతున్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది, చూస్తే షాక్ అవుతారు. అయితే వృషభ రాశి వారి యొక్క గోచర ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, వీరి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల పరిస్థితులు అలాగే ప్రతికూల పరిస్థితులు అనే అంశాలు ఏమిటి, ముఖ్యంగా వృషభ రాశి జీవితంలో వీరి నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు, అయితే ముఖ్యంగా వీరి ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వీరు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతూ ఉన్నారు, అదేవిధంగా వృషభ రాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మలుచుకోవడానికి వీరు చేసుకోదలిచిన దేవతారాధన ఏమిటి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే గనుక ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు శివుడి భక్తులైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో ద్వితీయ రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ కూడా వృషభ రాశికే చెందుతారు. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. ఇక ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారి గురించి మనం ఒకసారి చూస్తే గనుక వీరు బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా వీరు క్రమశిక్షణతో నూతన కార్యాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా కలిగి ఉంటారు. ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఈ వృషభ రాశి వారికి కలిగి ఉంటుంది. ఈ స్వభావం కారణంగానే వీరు ఎంతో మంచి స్నేహితులను కూడా ఆత్మీయులను కూడా వీరు దూరం చేసుకుంటూ ఉంటారు. ఇక తమ బాధను బాధ్యతలను ఇతరులకు చెప్పుకోవాలి అని గాని ఎప్పుడు కూడా వీరు అయితే ఆశపడరు. వీరు తమ బాధను తమ మనస్సులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పడం ద్వారా వృషభ రాశి వారికి ఎక్కువగా విరోధాలు అనేవి తలెత్తుతూ ఉంటాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం అనేది చేస్తూనే ఉంటారు. వీరు ఆ ప్రయత్నంలోనే విఫలం అవుతూ ఉంటారు. వృషభ రాశి వారు ఎప్పుడు కూడా మధ్యవర్తిత్వానికి ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఉండడానికే ఎక్కువగా ఆలోచన చేస్తారు. అయితే ఇలా మధ్యవర్తిగా నిలబడి ఇతరులకు హామీగా ఉండి వీరు ఎక్కువగా చిక్కులను నెత్తిన వేసుకుంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకం ప్రకారం చూస్తే గనుక మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు తిరుగుతున్నాడు. అంటే ముఖ్యంగా ఈ వృషభ రాశికి చెందినవారు, వ్యాపారాలు చేస్తున్నవారు ఎవరైనా, లేదా ఇంట్లోనే ఉండి ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తూ ఉన్నవారు గాని ఇంట్లోనే వర్కర్స్ని నియమించుకొని ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా ఉన్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద ఒక కన్నేసి ఉండాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పనిచేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మీరు ఆర్థికంగా దిగజారేటటువంటి విధంగా కొన్ని ప్లాన్లు కూడా వాళ్ళు వేస్తూనే ఉంటారు. మీ యొక్క వ్యాపార రహస్యాలను కూడా బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసేవారు కావచ్చు, వారితో మీరు ఎంతగానో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది అనే ఈ వృషభ రాశి జీవితంలో కనిపిస్తోంది అనే చెప్పుకోవాలి. అంటే కొన్ని వ్యాపారాలు చేసేవారు ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుని ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృషభ రాశి వారు మీ యొక్క ఆర్థికపరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు ఎవ్వరితో కూడా మీరు షేర్ చేసుకోకండి. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలు, ఎటువంటి విషయాలను కూడా మీరు మాట్లాడుకోవద్దు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు,
వారి మనస్తత్వం ఎటువంటిది, వారు మీ పైన ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించుకోవాలి. ఇక వారు మీ మంచిని కోరుతున్నారా, లేకపోతే మీ చెడునే కోరుకుంటున్నారా? ఖచ్చితంగా వారి మాటల ద్వారా కావచ్చు, లేదా వారి యొక్క ప్రవర్తన వలన అవ్వచ్చు. ఏదో ఒక సందర్భంలో ఇది మీకు అర్థం అవుతుంది. కాబట్టి అటువంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది మీకు. ఒకవేళ ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం అవసరమైతే గనుక వారి ముందు మీ పర్సనల్ విషయాలను ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడుకోవద్దు. అంటే వారు ఏ పని నిమిత్తమైతే మీ ఇంటికి వస్తున్నారో ఆ పని చేసుకుని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మీకు చాలా అంటే చాలా మంచిది. ముఖ్యంగా మీ డబ్బుల విషయంలో కావచ్చు, విలువైన వస్తువుల విషయంలో అవ్వచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటున్నారు. కాబట్టి ముఖ్యంగా వ్యాపారం చేస్తున్న వారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు అవ్వచ్చు, మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో కానీ వారు ముందు గాని మీరు చర్చించకూడదు. మీ ఇంట్లో విలువైన వస్తువులు డబ్బుల విషయంలో మీరు అజాగ్రత్త అనేది ఉండకూడదు. ఖచ్చితంగా మీరు ఇటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేటటువంటి అంశాలను మీరు క్లుప్తంగా గమనిస్తూనే ఉండాలి. అందరి మీద కూడా ఒక కన్నేసి ఉంచాలి. చూశారు కదండి, వృషభ రాశి జీవితంలో వారి ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు, ఇక వారి ద్వారా ఈ వృషభ రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి అనే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. వృషభ రాశి వారు అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడానికి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చాలా మంచిది. అదేవిధంగా ప్రతిరోజు కాలభైరవ స్తోత్ర పారాయణ చేసినట్లయితే గనుక మీకు మరింత మేలు కలుగుతుంది. వృషభ రాశి వారికి 16, 17, 18వ తేదీల తర్వాత జరగబోయేది ఇదే. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇంతకీ వృషభ రాశి వారికి జరగబోయే అంశాలు ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే గనుక 16వ తేదీలలో వృషభ రాశి వారికి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. లక్కీ డేగా మీకు మారబోతూ ఉంది. ముఖ్యంగా మీ కలలు అయితే నెరవేరుతాయి అనే చెప్పుకోవాలి. మీకు ఉండేటటువంటి కష్టాలు, బాధలు దూరం అవ్వడానికి మీరు చేస్తున్నటువంటి అన్ని పనుల్లో కూడా మీకు విజయం అనేది తప్పకుండా పొందుతారు. మీకు నూతన అవకాశాలు కూడా ఈ సమయంలో అందబోతూ ఉన్నాయి. ఉద్యోగాలు లేనటువంటి వారికి మంచి ఉద్యోగం అనేది మీకు లభించబోతోంది. సమాజంలో కూడా మీకు పేరు ప్రతిష్టలు అనేవి విపరీతంగా పెరిగే అవకాశం ఉండబోతోంది. మీరు ఈ సమయంలో మీరు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనేది కాలం గడపబోతూ ఉన్నారు. సంతోషం అనేది మీకు ఈ సమయంలో రెట్టింపు కాబోతోంది. అన్ని రకాల బాధలు పొందబోతూ ఉన్నారు. ధనానికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు దూరం అవ్వబోతూ ఉన్నాయి. విజయాలు మీకు లభిస్తాయి. అలాగే వ్యాపారాలు కూడా గతంలో కంటే కూడా ఇప్పుడు పుంజుకుంటాయి అనే చెప్పుకోవాలి. వ్యాపారాలు సక్సెస్ బాటలో నడుస్తాయి. కుటుంబంలో అందరూ ఆనందంగా, సంతోషంగా ఉండగలుగుతారు. ఎన్నో ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు. గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తవుతాయి. సంతానం విషయంలో, అలాగే నూతన ఉద్యోగం విషయంలో సంతోషకరమైనటువంటి వార్త మీరు వింటారు. ఈ వృషభ రాశి వారికి తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా ఈ సమయంలో మీ చేతికి అందబోతూ ఉన్నాయి. 17వ తేదీ గురించి చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు బ్యాంకులో లోన్లు కోసం ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి లోన్ మంజూరయ్యే అవకాశం ఉండబోతోంది. వీరికి సమాజంలో కూడా పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు పొందే అవకాశం కనిపిస్తోంది. స్థిరాస్తులు, భూముల కేసులలో మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఆర్థిక పరిస్థితి కూడా ఇప్పుడు బలపడుతుంది. ఇక రాజకీయ నాయకులకు ఊహించినటువంటి పదోన్నతులు దక్కే విధంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో మీకు ఈ సమయంలో అనుకూలత ఏర్పడుతుంది. మీరు మీ ఖర్చులను తగ్గించుకుంటారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఇక మీకు ప్రేమ విషయంలో విశేషమైనటువంటి మధుర అనుభూతులు మీరు పొందబోతూ ఉన్నారు. ఇక వృషభ రాశి వారికి మీ ఆఫీసులో మీ పై అధికారులను ప్రశంసలను అందుకుంటారు. ప్రమోషన్లు కూడా వస్తాయి. శాలరీలు పెరుగుతాయి. ఇక ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కూడా లాభదాయకంగా ఉండబోతోంది. మీకు వచ్చేటటువంటి ఈ సమయం ఎంతో లాభదాయకంగా మారుతుంది. మీకు మీ ఆరోగ్యం విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీ వెన్నుమూకకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురు కావచ్చు. కొంచెం ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి.
ఇక 18వ తేదీ గురించి చూస్తే గనుక వృషభ రాశి వ్యక్తులకు చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఎన్నో శుభాలను మీరు పొందుతారు. కుటుంబంలో ఉండేటటువంటి కష్టాలు దూరమవుతాయి. అన్ని రకాలుగా కూడా ధనలాభం కలగబోతోంది. మీ యొక్క పూర్తి ధ్యాస మీ కుటుంబం పైన ఉంటుంది. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. కొత్త కొత్త నిర్ణయాలను మీరు తీసుకుంటారు. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయం మీకు చేకూరుతుంది. వారి ద్వారా కూడా మీకు లాభాలు చేకూరతాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అన్ని రకాలుగా కూడా ధనాదాయంతో వృద్ధి చెందుతారు. నూతన మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. చూసారు కదా, వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.